నమస్కారం సూర్యబాబు. దాస్ బాగున్నారా? బాగున్నానయ్యా, నువ్వు బాగున్నావా? నీ కేసు కొట్టేశారయ్యా, నీకేం టెన్షన్ లేదు. ఉద్యోగంలో జాయిన్ అయిపో. చాలా సంతోషం. హ్యాపీ. చాలా సంతోషం. మీ తమ్ముడు సీటే కదా, కన్ఫర్మ్ అయిపోయింది. సిఆర్ కాలేజ్కి వెళ్తే జాయిన్ అయిపోవచ్చు. ఇగో 10 రోజుల్లోనే అడ్మిషన్. వెళ్ళిపోండి. అలాగే అలాగే. ఇక నుంచి అన్ని మంచిగా జరుగుతాయి. ఉంటాను. నమస్తే అండి. ఇది మీ కవరు. మీ లోన్ మాఫీ అయిపోయింది. హ్యాపీగా ఇంట్లో ఉండండి. అదేంటి సూరిబాబు, ఈ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు ఏమడిగినా కానీ ఫుల్గా చేసి పెడతా. నేను క్వార్టర్ అడిగాను, అంత కోపడతాటి. అంకుల్, మా స్కూల్లో సరిగ్గా భోజనం పెట్టట్లేదు. ఆ స్కూల్ విషయం నేను చూసుకుంటాను. రేయ్ అమ్మా నాన్న జాగ్రత్త. వెళ్ళొస్తారా? ఇవ్వండి. ఓకే ఓకే, మిగతాని పోస్ట్ చేయండి. నమస్కారం అండి. ఈయనేనమ్మా నిన్ను చదివించే కల్పవృక్షం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇదిగోండి 1,00,000 రూపాయలు చెప్పు. ఇదిగోండి. చూడమ్మా, వచ్చే సంవత్సరం కూడా మీకు ఏదైనా అవసరం అయితే ఇదిగో నా విజిటింగ్ కార్డ్. ఈ నంబర్కి డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు. థ్యాంక్స్ అండి. ఊరుకో నాన్న, ఊరుకో తల్లి. కూర్చోమ్మా. ఏంటమ్మా, ఎవరిని కలవాలి? పసిబిడ్డ బాబు గుండెకి సిల్లు పడిందంట. ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. సీఎం గారిని సాయం అడగాలని వచ్చాను. మీరు ఇక్కడే ఉండండి అమ్మా, నేను మాట్లాడతాను. అలాగే. అమ్మా, రేపు 20వ తారీఖు నిమ్స్కి తీసుకురండి. ఆపరేషన్ అయిపోతుంది. అన్ని ఏర్పాట్లు చేసాం. మీ మేలు జన్మలో మర్చిపోయి బాబు. చల్లగా నిల్లండి. బాబా పాగలింగంపల్లి కాలనీలో 400 కుటుంబాల దాకా ఉన్నాం. మంచినీళ్ళ కనెక్షన్ లేదు. మున్సిపల్ ఆఫీసర్ని కలిస్తే ఆయన ఏం పట్టించుకోవట్లేదు బాబు. కథ సాయం చేయండి. నేను చేసి పెడతానండి, తప్పకుండా.